ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. హాయ్ అండి, ఇవాళ భూ కైలాస్ వెళ్తున్నాం ఫ్యామిలీతో కలిసి. 4 months నుండి వెళ్దాము అనుకుంటే కుదరనే లేదు. పెద్దలు అంటారు కదా, శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అని. మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్ళలేమో, శివయ్య కరుణిస్తేనే వెళ్తాం. ఫైనల్గా మాకు ఈరోజు శివయ్య దర్శనం పొందే అవకాశం ఇచ్చిండు. టోకన్స్ తీసుకొని లోపలికి వెళ్తున్నాము. ఒక్కరికి 100 రూపీస్, పిల్లలకైతే ఫ్రీ. ఇక్కడ ఇలా లైన్లో వెళ్ళాలి. చాలా బాగుంటుంది. శివయ్య విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఆత్మలింగము, ఇలా ఇక్కడ అమ్మవారి శక్తి పీఠాలు ఉంటాయి. ఇలా శివుని విగ్రహం చుట్టూ నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు లోపలికి అయితే ఎంట్రీ ఇస్తున్నాము. పబ్లిక్ తక్కువనే ఉన్నారు, ఏం రష్గా లేరు. నో ప్రాబ్లం, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. చాలా బాగుంది. వాటర్ కూడా ఫుల్గా ఉంటాయి అనుకున్నాము, కానీ తక్కువ ఉన్నాయి. ఫుల్గా ఉంటే ఇంకా బాగుంటుండు. శివరాత్రి రోజు మాత్రమే ఫుల్గా ఉంటాయేమో. మా చిట్టి తల్లి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. మా అమ్మ కూడా చిన్న పిల్లలాగా ఆడుకుంటుంది. ఏజ్ అనేది మనిషికి తప్ప మనసుకు ఉండదు కదా. వాటర్ అయితే మోకాళ్ళ వరకే అవుతున్నాయి, ఎక్కువ ఏం లేవు. మీరు కూడా ఎప్పుడైనా వచ్చారా? వచ్చుంటే కామెంట్ చేయండి ఎలా ఉంది అన్నది. మాకైతే చాలా చాలా బాగా అనిపించింది. మా చిట్టి తల్లిని చూస్తుంటే చాలా సంతోషం అయింది. కొద్ది దూరం వెళ్ళాక వాటర్ తక్కువ ఉన్నాయని మా పాపని చెయ్యి వదలమన్నారు. సరేలే అని వదిలాము. అక్కడికి వెళ్ళాక ఎవరన్నా ఎంజాయ్ చేయాల్సిందే కదా. బ్యాక్ సైడ్ నేను ఇలా వాటర్ వేస్తూనే ఉన్నాను. అప్పట్లోనే మా పాపల్లో వాటర్లో పడింది. చాలా భయం వేసింది. ఫైనల్గా అయితే వాటర్ అయిపోయాక పైకి వచ్చేసాము గర్భగుడిలోకి. శివుంది ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నాము, కానీ పంతులు తీయనియట్లేదు. ఇక్కడ చూసారా ఎంత విశాలంగా ఉందో. మనసు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అక్కడ చిన్న వినాయకుని గుడి కూడా ఉంటుంది. ఇది గుడి పేరు నాకు అంతగా తెలియదు. ఇక్కడ ఎంత బాగున్నాయి అన్ని విగ్రహాలు. సరస్వతీదేవి విగ్రహాలు ఉన్నాయి ఇటు సైడ్. ఇక్కడ మధ్యలో కోనేట్లో బుద్ధుడు ఉంటాడు. అక్కడ మనసులో ఏదైనా కోరుకొని వేస్తే కోరిక నెరవేరుతుందంట. నేను ట్రై చేశాను, కానీ పడలేదు. మా వాళ్ళు నవ్వుతున్నారు, పడే టైంలో పడుతుందిలే అని. ఇక్కడ పార్వతీదేవి అమ్మ విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. 10 రూపాయలు అనుకుంటాను, 10 ఏమో ఉన్నాయి. చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే. అన్నిటికీ దండం పెట్టుకొని బయటికైతే వచ్చేసాము. లోపల సైడు ఉంది విగ్రహం అసలు ఫుల్గా కనిపించట్లేదు. కనిపిస్తే చాలా బాగుండేది. ఇటు సైడ్ రైట్ సైడ్ అయితే ఇక్కడ శివుని ఇలా లోపల ఇలా కనిపిస్తే ఇంకా బాగుండేది. ఇలా మాత్రం కనిపించట్లేదు. ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నదానాలు కూడా పెడుతున్నారండి. మేము లాస్ట్లో ఇంకా తినేసి ఇంటికి వచ్చేసాము. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ.